నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం. 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. భూముల డిజిటలైజేషన్పై నేషనల్ వర్క్షాప్. పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మోడీ యుద్ధాన్ని ఆపడం అనాలోచిత నిర్ణయం. అఖిలపక్షంతో చర్చించి ఉంటే బాగుండేదన్న కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్. మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి మాజీ సీఎం జగనే. మంత్రి కొల్లు వ్యాఖ్య. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలసీలతో పెట్టుబడులకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 6 ఎస్ఐపిబిల్లో 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై డాష్బోర్డ్ ద్వారా పర్యవేక్షణ జరగాలన్నారు. దాదాపు 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు సమావేశంలో ఆమోదం లభించింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు సంబంధించి ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్బోర్డ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టూరిజం సెక్టార్లో హోటళ్లు, గదుల కొరత ఉందన్న ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున హోటల్ రూములు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందని వ్యాఖ్యానించారు. 50,000 రూములు అందుబాటులోకి తేవాలి అనేది తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. హోటల్ రూమ్ ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని వెల్లడించారు. భూముల సర్వే, రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్పై జరిగిన నేషనల్ వర్క్షాప్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరిగిన నేషనల్ వర్క్షాప్లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సెక్రటరీ మనోజ్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. భూములు సర్వే చేసి రికార్డ్ చేస్తామని, దీనికి కేంద్రం నిధులు ఇస్తుందని అన్నారు. డిజిటలైజేషన్పై గురువారం వర్క్షాప్ జరిగిందని, అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడ జరిగిన సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. భూమి అనేది పేదవాడికి సెంటిమెంట్ అని, గత ప్రభుత్వం డిజిటలైజేషన్ సరిగ్గా చేయకుండా ల్యాండ్ టైటిలింగ్ తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. క్యూఆర్ కోడ్తో నాయకుల ఫోటోలు లేకుండా పాస్ పుస్తకాలు ఇస్తున్నామని వివరించారు. ఈ మ్యాప్స్ అన్నీ కూడా 100 ఇయర్ బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి. ఈ 100 ఇయర్స్లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్గా చాలామందికి మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది. అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా ఉంది. బోత్ రూరల్కిను అర్బన్లో పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వేరే 2 స్టేట్స్, గుజరాత్, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు. మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం. పేదవాడికి చాలా సెంటిమెంట్, ఒక ఎమోషన్ భూమి అంటే. అతని యొక్క బౌండరీస్, అతని యొక్క హక్కు అనేది పకడ్బందీగా ఉండాలా. భావి తరాలకి వాళ్ళు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది పకడ్బందీగా ఇవ్వాలని చెప్పే లక్ష్యంతోనే
వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి సమకూర్చాలని చెప్పే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాజకీయంగా కూడా మాట్లాడంటే గత ప్రభుత్వం ఏదైతే ఉండిందో దాని మీద శ్రద్ధ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఎంతో సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ ప్రభుత్వం గతంలో దాన్ని మంచిగా చేయలేదు. ఏదైతే గ్రీవెన్స్ ఉంటే సమయం 40 రోజులు 30 రోజులు ఇవ్వాల్సిన సమయాన్ని 15 రోజుల్లో పెట్టడం, అలాగే మీకు తెలుసు అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి అందరికీ భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా భయంతో పోయే దిశగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయిన తర్వాత వారి యొక్క సపోర్ట్ అక్కడ ఉండటం మాకు ఇక్కడ చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మలా మారారని ఢిల్లీలో అనుకుంటున్నారని కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. బ్రాడీపేటలో కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఒక్క ఫోన్ కాల్తో ట్రంప్ యుద్ధాన్ని ఆపడాన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోయాయని అన్నారు. అఖిలపక్షంతో చర్చించి మోడీ యుద్ధం ఆపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. భారత సైన్యానికి శిరస్సు వంచి నమస్కరించారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తర్లో ఆడా మొగ వల్ల రహస్యాంగాలు కోస్తూ ఉంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. 1000 కోట్ల మైనింగ్లను కూటమి ప్రభుత్వం కొందరికే దోచిపెడుతుందని మండిపడ్డారు. అమరావతి రాజధాని రియల్ ఎస్టేట్ గా మారకూడదని, పారదర్శకంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు కూటమి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి, భారత సౌరభాం అధికారానికి కొంచెం విమర్శలు వస్తున్నాయి. అనాలోచిత నిర్ణయాలు, తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు, కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచింది ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం, అసంభవం. ఇది నేను ఈ వైఖరిని విమర్శిస్తున్నా. మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. భారతీయ జనతా పార్టీ గోండాల వల్ల బస్తర్ అడవుల్లో అరకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలు కోస్తున్నారు, ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం. మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి జగనే అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. డిజిటల్ చెల్లింపులు లేకుండా 99% అమ్మకాలు జరిగాయి అంటేనే ఎంత పెద్ద స్కామ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడిన కొల్లు రవీంద్ర తాడేపల్లి ప్యాలెస్ తోడు దొంగలందరినీ తెలుగుదేశం పార్టీకి అంటగడుతూ తన పేపర్లో జగన్ ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి ఏ పార్టీలో ఉండగా స్కామ్ చేశాడు, మిథున్ రెడ్డి ఏ పార్టీ, రాజ్ రెడ్డి ఎవరి అనుచరుడు, గోవిందప్ప ఏ కంపెనీ డైరెక్టర్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరి దగ్గర పనిచేశారు అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు కేవలం క్యాష్ రూపంలో 99,413 కోట్ల మద్యం జగన్ అమ్మారని చెప్పారు. ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ కానీ, మీ కుట్రలు కానీ, మీ అనుయాయుల పాత్రలు కానీ, మీ సొంత ఇంటి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని, లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ, మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ, రాజ్ రెడ్డి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ నెల 17వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న తిరంగా యాత్రను ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగర ప్రభాకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలహరి, బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, టీడీపీ నాయకులు కంచర్ల శివరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత సైన్యం
ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసిన యుద్ధం మరవలేనిదని అన్నారు. భారత సైన్యానికి దేశ ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపేందుకు మోడీ పిలుపు మేరకు శనివారం రోజున తిరంగా యాత్ర చేయనున్నామని వెల్లడించారు. భారతదేశంలో మోడీ నాయకత్వాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఆర్మీ చేసిన సాహస కృత్యాలు మరవలేనివని, భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. పార్టీలకు అతీతముగా, మతాలకు అతీతంగా భారతదేశంలో ఒకటే మాట, ఒకటే బాట అంటూ భారత్ మాతాకి జై అంటూ జై జవాన్ అనేటువంటి పరిస్థితితో ఎన్డీఏ కూటమి 17వ తారీఖు నాడు ర్యాలీ తీసుకుంటున్నది. దాని ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి అన్ని పార్టీలు దీనికి సంకేతంగా మద్దతు పలుకుతున్నాయి. ఇది బీజేపీ విజయంతో పాటు ఎన్డీఏ కూటమి విజయం. కూటమి మరి ఎవరైతే భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ, అలానే జనసేన 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి కృషి, అలానే సాయుధ బలగాలు చేసినట్టు కృషి, దేశభక్తి, ఐకమత్యత అంతా కూడా ప్రతి పౌరుడికి తెలియజేసే విధంగా రేపు తిరంగ యాత్ర ఉంటుందని చెప్పేసి దీనికి అందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలి. ప్రజలందరూ కూడా ఇది మనకెందుకులే, వాళ్ళేదో పార్టీలు చేస్తున్నాయి అనే భావన వీడి భారతదేశం నా మాతృభూమి అని చదువుకున్నాం. ఆ కాన్సెప్ట్తో మీరందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. మనం వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందరం యుద్ధం చేయలేం, అందరం వెళ్ళి పోరాడలేం. దానికి చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యవంతులకి మీ వెనక మేమున్నామని భరోసా కల్పిస్తే, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 17వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ. పిల్లల్లో సృజనాత్మకత, నైపుణ్యం పెంచేందుకు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సమ్మర్ క్యాంప్ కోర్సు నిర్వహించారు. సోషల్ మీడియాకు, సెల్ ఫోన్లకు పిల్లలు ఎడిక్ట్ కాకుండా ఉండేందుకు 21 రోజులు సమ్మర్ కోచింగ్ క్యాంపును నిర్వహించామని డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి తెలిపారు. సాంప్రదాయ ఆటలను, వృత్తులను పిల్లలకు పరిచయం చేశామని చెప్పారు. పిల్లలు అందరూ ఎంతో ఆనందంగా పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ట్రైనర్స్కు కరస్పాండెంట్ విష్ణువర్ధన్ మెడల్స్, మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపల్ కె పార్వతీదేవి, సీనియర్ కోఆర్డినేటర్ డి దుర్గాశ్యామ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గింజుపల్లి వరప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సూర్యదేవర హనుమంతరావు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ని ఈ సంవత్సరం ఇంకొంచెం వినూత్నంగా, ప్రతి సంవత్సరం మాదిరి కాకుండా ఇంకొంచెం వినూత్నంగా ఏప్రిల్ 24 నుంచి మే 15 వరకు నిర్వహించడం జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, ఇప్పుడు అందరూ డిజిటల్ యుగం అయిపోయింది, అందరూ మొబైల్స్కి, ఫోన్స్కి అడిక్ట్ అయి ఉన్నారు. దాని నుంచి వాళ్ళని బయటికి తీయడానికి, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీకి పదును పెట్టడానికి, మన అంతరించిపోతున్న సాంప్రదాయ ఆటల్ని కూడా వాళ్ళకి పరిచయం చేయడానికి ప్రత్యేకంగా మేము రూపొందించాము. వారాంతంలో వాళ్ళకి ఆట విడుపుగా 5 రోజుల పాటు జరిగే వాటికి భిన్నంగా సాంప్రదాయ ఆటల్ని పరిచయం చేశాము. సాంప్రదాయ ఆటలతో పాటుగా జీవన నైపుణ్యాలైన స్టిచ్చింగ్, మన సాంప్రదాయ ఆటలైనటువంటి అచ్చంగిల్లాలు, తొక్కుడు బిళ్ళ, అష్టాచమ్మ, దాగుడు మూతలు, ముక్కుగిళ్ళుళ్ళాట, ఇంకా ఇలాంటివెన్నో, గోళీలాట, 7 పెంకులాట అన్నింటినీ వాళ్ళకి పరిచయం చేశాం. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నిర్మాణ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పుష్పాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని ఏఐటీయూసీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం జీవో నెంబర్ 17 ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. కార్మికుల నిరసనతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. ఈ ప్రభుత్వమైన సంక్షేమ బోర్డును తక్షణమే కార్యాచరణలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం డిప్యూటీ కార్యదర్శి రావుల అంజిబాబు, నగర నాయకులు డేగల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెకి కారణం ఏంటంటే గత ప్రభుత్వం జీవో నెంబర్ 17 తీసుకొచ్చి ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ జరిగిన దానికి గుర్తుగా మరి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపడడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీకు సంక్షేమ బోర్డును ప్రవేశపెడతామని, ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న క్లెయిమ్ మొత్తాన్ని కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నేటికి 10 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డును పునఃప్రారంభించకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి 46,000 క్లెయిములు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఒయాసిస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మారుమూల పల్లెలకు జనని యాత్ర పేరుతో ఒక బస్సును ఈరోజు ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు ఫెర్టిలిటీ స్పెషలిస్టులచే పరీక్షలు నిర్వహిస్తామని ఒయాసిస్ డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని జనని యాత్ర బస్సును ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా వస్తున్నటువంటి సైన్స్ యొక్క డెవలప్మెంట్, మెడికల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి చేరకపోవడం చాలా బాధాకరం. అటువంటి పరిస్థితుల్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ పేరుతో గత 15 సంవత్సరాల నుంచి ఫెర్టిలిటీ రంగంలో విశేష అనుభవం కలిగినటువంటి ఒయాసిస్ సంస్థ ఈరోజు జనని యాత్ర పేరుతో గుంటూరు సెంటర్కి సంబంధించి ఒక బస్సుని రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటువంటి విధంగా స్క్రీనింగ్తో పాటు ఉచితంగా వాళ్ళందరూ కూడా అక్కడే టెస్టులు చేసి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ని అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ జనని యాత్ర, ఈ ఫర్టిలిటీ క్యాంప్ అనేది మదర్స్ డే సందర్భంగా స్టార్ట్ చేశాము. ఇది మెయిన్గా ఫర్టిలిటీ ఆన్ వీల్స్, అంటే ఎక్స్పర్ట్ కేర్ని రిమోట్ ఏరియాస్లో కూడా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి అనేదానికి మెయిన్గా ఈ యాత్రను ప్లాన్ చేశాము. సో ఈ మదర్స్ డే సందర్భంగా ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో 30 ప్రాంతాలు కవర్ చేసేలాగా ప్లాన్ చేశాం. ఈ రోజు అంటే పర్టికులర్లీ ఈ మే 15వ తారీఖున గుంటూరులో అమరావతి దగ్గర ఉన్న రిమోట్ ఏరియాస్ని కవర్ చేయడానికి ప్లాన్ చేశాం. గుంటూరులో ఇప్పుడు ఈ బస్సు ఇక్కడ నుంచి అక్కడికి స్టార్ట్ అవుతుందన్నమాట. ఫాసిజంపై విజయ స్ఫూర్తితో బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సభ నిర్వహించారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు నేతాజీ, నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. 80 ఏళ్ల ఫాసిజంపై విజయం విశేషాలను లక్ష్మణరావు వివరించారు. మొట్టమొదట మనందరికీ తెలిసి బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం, పెట్టుబడిదారీ విధానం వచ్చింది. ఆ తర్వాత ఫ్రాన్స్లో వచ్చింది, వాటి తర్వాత జర్మనీలో వచ్చింది. బ్రిటన్ దానికి మార్కెట్లు కావాల్సి వచ్చి ఆసియా ఖండంలో అనేక దేశాలను ఆక్రమించేసి ఆ రోజు ఫ్రాన్స్ దానికి మార్కెట్లు కావాల్సి వచ్చి ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలను ఆక్రమించింది. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో మనకి ఇంగ్లీష్ ఎలాగో అక్కడ ఫ్రెంచ్ ఎలా ఉంటుంది అన్నమాట. ఈ రెండు ఆక్రమించాక జర్మనీ బిస్మార్క్ నాయకత్వంలో యూనిఫికేషన్ జరిగింది 1870లో. బిస్మార్క్ ఫాదర్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ అన్న. జర్మనీ చిన్న ముక్కలుగా ఉండేది దేశం, 300 చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ నెల 23వ తేదీన ఎల్ఎం స్కూల్లో జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ఏఎల్సీ పాస్టర్ రెవరెండ్ జి సతీష్ కుమార్ ను క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు గోళ్లమూడి రాజసుందరబాబు ఆహ్వానించారు. మద్దు ప్రేమ్ జ్యోతిబాబు, పాస్టర్ మార్కు, దళిత ఉద్యోగ సంఘ నాయకులు సూర్యప్రకాష్ తదితరులు ఆయన్ని ఆహ్వానించారు. ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు నగరం, జిల్లాలోని అన్ని ప్రముఖ క్రైస్తవ మతబోధకులను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఎల్ఈఎం పాఠశాల గ్రౌండ్ లో జరిగే పాస్టర్ పగడాల ప్రవీణ్ సంస్మరణ సభకు అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క సంస్మరణ సభ ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంకాలం 5 గంటలకు గుంటూరు పట్టణంలోని ఎల్ఎం స్కూల్ ప్రాంగణంలో నిర్వహించబడతా ఉంది. ప్రత్యేకంగా క్రైస్తవ సేవలో ఉన్నటువంటి వ్యక్తులకు,
రక్షణ కల్పించబడే నేపథ్యంలో ప్రవీణ్ గారి పేరు మీదుగా ఒక రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలనేది గుంటూరు పట్టణ పరిధిలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు ప్రభుత్వం ద్వారా సమాధుల స్థలం ఏర్పాటు చేయబడాలనేది ఈ యొక్క సమావేశంలో అంతిమంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళే అంశంగా ఉండబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా తరలి రావడం అవసరం. మాజేటి పూర్ణచంద్రరావు అనారోగ్య కారణాలతో స్వర్గస్థులయ్యారు. వారి కుటుంబ సభ్యులు భార్య పుష్పావతి, కుమారులు నారాయణ, జగదీష్ దత్తు వారి తండ్రి నేత్రాలను దానం చేశారు. వారి నేత్రాలను మరో 2 లేదా 6 వరకు చూపు రావాలని మానవతా దృక్పథంతో మానవతా సభ్యులు సదాశివరావు ఆధ్వర్యంలో శంకర నేత్రాలయం వారికి నేత్రదానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం. 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. భూముల డిజిటలైజేషన్పై నేషనల్ వర్క్షాప్. పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మోడీ యుద్ధాన్ని ఆపడం అనాలోచిత నిర్ణయం. అఖిలపక్షంతో చర్చించి ఉంటే బాగుండేదన్న కాంగ్రెస్ మాజీ మంత్రి చింతామోహన్. మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి మాజీ సీఎం జగనే. మంత్రి కొల్లు వ్యాఖ్య. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.